మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడుగుతున్నానంటే, మాజీ సీఎం జగన్ రెడ్డి గారికి, ప్రపంచంలో దాదాపు 200 దేశాలు పైబడి ఉన్నాయి. 730 కోట్ల జనాభా ఉంది. 6500 భాషలు ఉన్నాయి. 4200 మతాలు ఉన్నాయి. కానీ ఒకటి తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, లోక సమస్త సుఖనో భవంతి అని ఒక హిందూ ధర్మం మాత్రమే చెబుతుంది. మీకు అది తెలియపోవడం నిజంగా తెలియపోవడం చాలా అజ్ఞానంగా భావిస్తున్నాను. మతాలన్నీ వేరైన మనుషులు ఒకటే, తత్వాలు వేరైన ధర్మం ఒకటే. కానీ ఒక హిందూ ధర్మం మాత్రమే కాదు, ఏ మతం మీద దాడి జరిగినా, ఏ మతంకి సంబంధించిన దేవుళ్ళకి అన్యాయం జరిగినా, ఏమన్నా వాళ్ళ మీద ఎటువంటి విభక్తులు జరిగినా సరే మేము ఖండిస్తూనే ఉంటాం. మా యొక్క నైతిక విలువలు అలా ఉంటాయండి. మీరు మొన్న ఏటి మాట్లాడుతున్నారండి? తిరుపతి దేవస్థానం కోసం ఏవేవో మాట్లాడుతున్నారు మీరు. జగన్ రెడ్డి గారు, చాలా తప్పండి అది. ఏ మార్గం తెప్పినా కానీ ప్రమాదం జరుగుతుందో జరగట్లేదో నాకు తెలియదు, కానీ దేవుడు మార్గం తెప్పి దేవుడి మీద లేనిపోని సృష్టించామనుకోండి, తప్పకుండా అనుభవిస్తారు. గతంలో చాలామంది అనుభవించారు. అది ఒకసారి రిపోర్ట్ చేసుకోండి మీరు, బాగుంటుంది. దయచేసి ఇటువంటి రాజకీయాలు వద్దు. ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీతో, క్లారిటీతో మాట్లాడుతున్నారు. మీరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద పంచులేసికండి. గతంలో ఏం జరిగాయో, ఎటువంటి పరిణామాలు జరిగాయి అనేది విజిలెన్స్ రిపోర్ట్ ద్వారా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా, దేవస్థానంలో సిబ్బంది ద్వారా త్వరలో బయటపడతాయి. ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తారు. దేవుని జోలికి కానీ, దేవుని నమ్ముకున్న భక్తుల జోలికి కానీ వస్తే తప్పకుండా అనుభవిస్తారు. చాలామంది అనుభవిస్తున్నారు, జరుగుతుంది కూడా. దయచేసి తిరుపతి దేవస్థానం ఎవరైతే కించపరిచారో, మనుషులు వచ్చేమో కానీ ఆ భగవంతుడైతే వదలడు. నన్ను కొడితే నేను లెగొచ్చు, కానీ భగవంతుడు కొడితే లెగ్గలరా? లెగలేరు, అనుభవిస్తారు. చూడండి, హిందూ మతం జోలికే కాకుండా ఏ మతం జోలికి ఎవరు వచ్చినా సరే జనసేన పార్టీ తరఫున ఖండిస్తాము. మతాల మీద దాడి జరిగినా, కులాల మీద దాడులు జరిగినా సరే వారికి కఠినమైన శిక్షలు ఉంటాయి. జై హింద్.